ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా జేఏసీలో అంత చిన్న వయసులో అంత యాక్టివ్గా ఉండి బీఆర్ఎస్ వైపు ఎందుకు వెళ్ళలేదు, కాంగ్రెస్ వైపు ఎందుకు వచ్చారు? ఎందుకంటే స్టూడెంట్ జేఏసీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వైపు వెళ్ళిన వాళ్ళు మంత్రులు అయ్యారు, పెద్ద పెద్ద మంత్రులు కాకపోయినా కనీసం ఒక మంచి లీడర్లు అయ్యారు. బీఆర్ఎస్లో బాగానే ఉన్నారు కదా అధికార ప్రతినిధి. వాస్తవానికి అయితే అంటే కవిత గారు నన్ను బీఆర్ఎస్ వైపు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఆమె అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అనేది ఒక మూమెంట్ చేసింది. దానికి నేను మిగతా దళిత సంఘాలన్నీ కూడా కోఆపరేట్ చేసిన ఆ క్రమంలో దయాకర్ కూడా మనతో ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఒపీనియన్ అనుకున్నది. కేసీఆర్ గారి దగ్గర పెట్టింది కూడా నాకు చెప్పి పెట్టింది. వాస్తవానికి నేను ఇప్పుడు ఏదో రిజెక్ట్ చేసినట్టు చెప్పొద్దు, కానీ మీరు ప్రయత్నం చేయండి. కానీ నాకు బిల్ పెట్టే టైంలో ఆ 17 days నేను ఢిల్లీలో ఉండడం, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ గారు, ఇటు సుష్మా స్వరాజ్ గారు, ఇదంతా సీన్ చూసిన తర్వాత తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పడ్డ శ్రమంతా కూడా చూసిన. పర్టికులర్గా సోనియా గాంధీ గారి పర్సువేషన్ త్రూ సుష్మా స్వరాజ్ గారితో వింటుంటాం మేము చాలా విచిత్రంగా. అపోజిషన్ లీడర్ తను ఈ బిల్ పెట్టడానికి. అందుకని మేము ఎప్పుడు ముగ్గురు అమ్మలని ఎందుకు అంటామంటే సోనియా గాంధీ గారికి నిశ్చితంగా కాదు, స్పష్టంగా ఆమెకు తెలంగాణను చెయ్యాలి, నష్టపోయినా ఏం లేదు. దానికి సుష్మా స్వరాజ్ గారి కోఆపరేషన్ తీసుకున్నది. ఎందుకు పిల్లలు చనిపోతుండ్రు, ఒక తల్లులుగా ఆలోచించిండ్రు వారు. రెండవది కేసీఆర్ గారితో ఉద్యమ నాయకుడు కాబట్టి సమర్థించడం అనేదే ఉంది. నేను బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఫ్రెండ్సే, ఎవ్వరు కూడా కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే మా రసమై ఉంటుండే కన్న ప్రభాకర్, ఇట్లా ఎవ్వరు కూడా మీరు పెద్ద నాయకులు అనేటోళ్ళు ఎవ్వరు కూడా దయాకర్ బీఆర్ఎస్ కాదు అని అనుకునే స్థితిలో ఉండకపోయేది. ఎందుకు? మొమెంటం అది. కోదండ రామ్ గారు మేము ఇటువైపు ఉంటే, బీఆర్ఎస్ అటువైపు ఉంటే, బీజేపీ నాయకులు కూడా నాకు కిషన్ రెడ్డి గారైనా, అప్పుడు సంజయ్ గారు లేరు అనుకోండి, లక్ష్మణ్ గారైనా, తర్వాత అశోక్ యాదవ్ గారు ఉంటుండే, వరంగల్ ఒక పెద్ద ఆయన ఉంటుండే, విద్యాసాగర్ రావు గారు. మాకేం పార్టీలో అది ఏం లేదు కదా, అంతా జేఏసీ, మేము న్యూట్రలిస్టులు. సో పోవాలనుకున్నప్పుడు ఇటా అంటే కవిత గారు ట్రై చేసిండ్రు, బట్ అంత పాజిటివ్ లేదు. నాకు కూడా కొంత తెలుసు ఎందుకు అనేది. అంటే జేఏసీని న్యూట్రల్గా నడపడానికి కొంతమందిమే ప్రయత్నం చేసినాం. అది కేసీఆర్ గారికి నచ్చదు. ఇప్పుడు 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు అయితే తెలంగాణ వస్తుందని కరీంనగర్ డిక్లరేషన్ తీసుకున్నాడు ఆయన. దీన్ని డీవియేట్ అయినాం మేము. 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు వస్తే ఎట్లా తెలంగాణ వస్తుంది? అప్పుడు ఆయన చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు గారితో 100 బేరం పెట్టి ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి, ఇటు జగన్ వస్తే జగన్ తో కలిసి చేయొచ్చు. మీన్స్ ఇక నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 వాట్ ఎవర్.